హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ సెటిల్మెంట్ స్టేజ్కి వచ్చింది కదా, వీక్లీ సెటిల్మెంట్ అయితే 22,800 లెవెల్స్ క్రాస్ చేయడానికి సమాయత్తం అవుతున్నది, సిద్ధమవుతున్నది. ఇక్కడ మార్కెట్లో డిసైసివ్గా సెల్ చేద్దాం అనుకునే వారికంటే కూడా లెటస్ వెయిట్ అండ్ వాచ్ అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనపడుతున్నారు. కొంచెం వాల్యూమ్స్ తక్కువగా, బిగ్ ప్లేయర్స్ దే ఆర్ కాన్స్పిక్యూస్ బై దేర్ absence. బిగ్ ప్లేయర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం చూస్తున్నారు. దే ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ఏ బిగ్ వే. అందుకని ఇప్పుడు కొంచెం సైడ్ వేస్. తర్వాత ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్గా అమ్ముతూనే ఉన్నారు. అంటే నెట్ సెల్లర్సే వాళ్ళు. ఎఫ్ఐఎస్ చాలా రోజులుగా నెట్ సెల్లర్సే. ఎందుకు అమ్ముతున్నారంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. అది మనం చెప్పలేం. మళ్ళీ సడన్గా ఫటాఫట్ బయింగ్కి వచ్చేయచ్చు, వాళ్ళ ఇష్టం. దే ప్లే వెరీ సిస్టమేటిక్ గేమ్. కాబట్టి వాళ్ళు అమ్మటం కొనటం దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయలేం. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు అమ్మినందువల్ల మార్కెట్లు పడటం లేదు, వాళ్ళు కొన్నందువల్ల మార్కెట్లు ఏం పెరగటం లేదు. వాళ్ళు కొంటుంటే మార్కెట్లు పెరగవచ్చులేండి, పెరగటానికి అవకాశం ఉంది. వాళ్ళు అమ్ముతుంటే మాత్రం తగ్గటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఐస్కి ధీటుగా డిఐఐస్ వచ్చేసాయి. తర్వాత ఏ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ ది మోడ్ ఆఫ్ సిప్. మ్యూచువల్ ఫండ్స్ బోల్డ్ అంత మూలధనం కలెక్ట్ చేస్తున్నాయి. తర్వాత డిమ్యాట్ అకౌంట్లు రోజు రోజుకి ఓపెన్ అవుతున్నాయి బాగా. ఎందుకంటే కరోనా తర్వాత మార్కెట్లో లాస్ట్ 3.5 ఇయర్స్లో 3 ఇయర్స్ వేసుకోండి పోనీ, లాస్ట్ 3 ఇయర్స్లో స్టాక్ మార్కెట్లో ఫినామినల్ గ్రోత్ వచ్చింది. గుడ్ గ్రోత్ వచ్చింది, ఫినామినల్ కాకపోయినా వెరీ గుడ్ గ్రోత్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది 3 టైమ్స్ అయింది. కరోనా లో దగ్గర నుంచి ఇప్పటికి 3 రెట్లు పెరిగింది నిఫ్టీ. సో ఇది చాలా అట్రాక్టివ్ ఫ్యాక్టర్. అలాగే ఇలాగే సస్టైన్ అవుతుందా, ఇంత కంటిన్యూ అవుతుందంటే అట్లా ఏం చెప్పలేం. జనరల్గా ఈజీ కాదు, మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. వస్తూ అప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 22,000 అలా 30,000 గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు మాట్లాడుతుంటే కొంచెం ఎట్లా అంటే 30,000 అనిపిస్తున్నది కదా. ఆ 30,000 వచ్చేస్తుంది, అవలేలుగా వచ్చేస్తుంది. ఇట్ టేక్స్ టైం. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ వచ్చేస్తుంది. ఇదంతా మామూలే. సెన్సెక్స్ మరి 100 ఉండేది. నేను మార్కెట్ స్టార్ట్ చేసినప్పుడు సెన్సెక్స్ 100 ఉండేది. 100 అటు ఇటు ఉండేది. చూస్తూ ఏమైందో 200, 150, 200 అట్లా అయిపోయింది. ఈలోగా గల్ఫ్ వార్ లాంటిది ఏదో వచ్చింది, మళ్ళీ కొద్దిగా స్లో అయింది. మళ్ళీ 88 తర్వాత మళ్ళీ అందుకుంది. సో ఆఫ్టర్ 88, 89 తర్వాత మరి ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావటం. అప్పటి వరకు చాలా ఇన్స్టెబిలిటీ, చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చాలా ఉంది. మళ్ళీ ఇందిరాగాంధీ గారినే పిలిచి పట్టం కట్టారు. ఇందిరాగాంధీ కాదు, డిస్టర్బెన్సెస్, రాజీవ్ గాంధీ హత్య అవన్నీ వచ్చాయి కదా. ఆ టైంలో ఓడిపోబోతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సింపతి వేవ్ వల్ల పవర్లోకి వచ్చింది. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా పవర్లోకి వచ్చింది. అక్కడ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో గ్రేట్ న్యూస్, అది గ్రేట్ ఈవెంట్. ఆ తర్వాత మరి జరిగింది, ఆయన మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చారు. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ భారతదేశ చరిత్ర పుటల్లో లిఖింపదగినటువంటి అతి గొప్ప అధ్యాయం ఇది. చాలా గ్రేట్ పాయింట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ మార్కెట్లో, ఎకానమీ,
ఆర్థిక ప్రగతి కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, ఏదైనా కానీ ఫౌండేషన్ అక్కడే పడింది. సో 92 ఆన్వర్డ్స్ అక్కడికి వచ్చేటప్పటికి 92 హర్షద్ మెహతా ఇది వచ్చింది కదా. అప్పుడు రాకముందు అప్పటికి ఈలోగా 4 ఇయర్స్లో 3, 4, 5, 6 అంటే 33,500 రేంజ్కి వచ్చింది. అంటే 100 ఉన్న ఇండెక్స్, అదే సెన్సెక్స్, అప్పుడు నిఫ్టీ లేదు కదండి, ఎన్ఎస్సి లేదు. 100 ఉన్న ఇండెక్స్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ 3,500 రేంజ్కి ఎలా వచ్చిందండి? ఊహించండి. ఫినామినల్ గ్రోత్. ఉండి 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 అందుకుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. సో ఆ ఫౌండేషను ఇప్పటికి వచ్చేటప్పటికి ఆ, ఒక సాలిడ్ బేస్ వేసుకుని నిలబడింది. సో ఇండియన్ మార్కెట్స్ ఆర్ గుడ్ ఎనఫ్. దే విల్ కంటిన్యూ టు బి గుడ్. మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తుంటే వీ షుడ్ బ్రేస్ ఫర్ దట్. ఇప్పుడు ఈరోజు మార్కెట్ తీసుకున్నట్లయితే మార్కెట్లో రికవరీ కొద్దిగా వచ్చింది, థ్యాంక్స్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్లే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే టీసీఎస్, హెచ్డిఎఫ్సి లాంటివి ఏం పెద్దగా పలకలేదు ఈరోజు. హిందుస్థాన్ యూనిలివరు ఇట్లా కొన్ని షేర్లు కొద్దిగా వచ్చాయి. కానీ ఇక్కడ మేజర్ ఇదేంటంటే మేజర్ కాంట్రిబ్యూషను రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ పుణ్యమాని నిఫ్టీ మొత్తానికి మెయింటైన్ అయింది అప్ సైడ్. ఇప్పుడు 22,600 రేంజ్కి వచ్చున్నాము. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈక్వల్గా ఉంది. నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, అంటే స్టేబుల్గా ఉంది మార్కెట్. నిఫ్టీ అప్. మరి బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సెటిల్మెంట్ డే. బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా మ్, తొక్కేశారు, అంటే పెరగనివ్వలేదు. ఇట్ కుడ్ నాట్ పికప్. నెగిటివ్ జోన్లోనే తిరిగింది బ్యాంక్ నిఫ్టీ. రేపు వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీకి ఏమవుతుంది? నిఫ్టీకి ఏం ప్రత్యేకించి ఏం అవ్వదు, తెలిసిపోతున్నారు. ఆ, అయితే ఆప్షన్ ఆప్షన్ బయర్స్కి అవకాశం రాకపోవచ్చు లేదు. ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అలా ఉంటుందంటే రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువ ఉంది. మరి రేపటి సెటిల్మెంట్ అంటే రేపటి ఎక్స్పైరీకి ఉన్నటువంటివి కరిగిపోవాల్సిందే కదా, మూమెంట్ మూమెంట్ లేకపోతే. సో ఆప్షన్ సెల్లర్స్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ టుమారో, ఐ బిలీవ్. సో ఆప్షన్ బయర్స్ అలర్ట్గా ఉండాలి. 5 టైమ్స్, 10 టైమ్స్, 20 టైమ్స్ అయిపోతుందని ఆ సెటిల్మెంట్ రోజు ట్రేడ్లు వేస్తారు కదా. ఆ, కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది, బాగుంటుంది అని అనిపిస్తున్నారు. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం నిఫ్టీ కంటే వీక్గా ఉన్నప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా పికప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మార్కెట్ డబుల్ టాప్ వైపు వెళుతున్నది. చూడండి, డబుల్ టాప్ వైపు వెళుతున్నది. నేను షేర్ చేసుకుంటాను స్క్రీన్. ఒకసారి చూడండి. సో యు ఆర్ ఏబుల్ టు గెట్ దిస్, ఐ బిలీవ్. కదండి. ఇది నిఫ్టీ కదా. ఇక్కడ చూస్తే నిఫ్టీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సెషన్స్, 9 సెషన్స్లో ఆల్మోస్ట్ అప్ ట్రెండ్. 22,000 లెవెల్లో, అంటే 21,800, 22,000 లెవెల్లో ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యి, అంటే డబుల్ బాటమ్ వచ్చింది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి ఈ డబుల్ బాటమ్ స్టేజ్ నుంచి ఏమండి, ఈ డబుల్ బాటమ్ స్టేజ్ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు, ఇలా పైకి పైకి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే లాస్ట్ అంటే బేస్ ట్రేడ్ ఇది డోజీ.
ఈ డోజీ కూడా గ్యాప్ అప్ డోజీ, స్లైట్లీ గ్యాప్ అప్. సో గ్యాప్ అప్ డోజీ అంటే దాని అర్థం ఏంటంటే బుల్లిష్ అని చెప్తారు. సో అదొక రీజన్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. మరి దీన్ని మరి హౌ టు అండర్స్టాండ్ దిస్ అంటే, క్యాండిల్ స్టిక్ కాకుండా క్లోజింగ్ ప్రైస్లో చూస్తే నిఫ్టీని, ఇట్ విల్ గివ్ క్లియర్ పిక్చర్. ఇక్కడ బాటమ్, డబుల్ బాటమ్ అయిపోయింది. డబుల్ బాటమ్ తర్వాత డబుల్ టాప్, కొద్ది తేడాతోటి. సో డబుల్ టాప్కి వచ్చేసింది. అంటే మూడోసారి ఇది పైకి ఎక్కుతున్నది. ఒకసారి ఎక్కింది దిగింది, మళ్ళీ రెండోసారి ఎక్కింది దిగింది, మళ్ళీ ఇది మూడోసారి. ముచ్చటగా మూడోసారి సాధారణంగా ఏంటంటే వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అసలే ఎలక్షన్ టైం. వెళ్ళిపోవటం ఏంటి, చాలా పైకి వెళ్ళిపోవచ్చు కూడా. వెళ్ళే అవకాశం ఉంటే చాలా పైకి వెళ్ళిపోవచ్చు. మరి అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కొంచెం తటపటాయిస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్స్ షేర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ సన్నగిల్లింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా టాప్కి వెళ్ళటానికి ఆ, సంసిద్ధం కాలేదు ఇంకా. ఇట్స్ నాట్ ఎట్ రెడీ. సో బ్యాంక్ నిఫ్టీ ఐ బిలీవ్ కొంచెం ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. బుల్లిష్నెస్ నిఫ్టీలో వచ్చిన తర్వాత, బాగా వచ్చిన తర్వాత అందుకోవచ్చు బహుశా. లేకపోతే ఇది ఇక్కడ ఇలాగే ఉంటుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోలిసి చూస్తే వీక్గా ఉంది కదా, అది విషయం. సో ఇది ఇట్లా, ఇది మార్కెట్ సమాచారం. అందువల్ల మార్కెట్ థర్డ్ టైము క్రాస్ అయి వెళ్ళిపోతుందా వెళ్ళదా అంటే, దీనికి చెప్పటం కష్టం. కానీ ఆ, ఒక విషయం చెప్పచ్చు. ఎలక్షన్ టైము, ఎలక్షన్ టైం కాబట్టి రిజల్ట్ ఏమాత్రం ఫేవరబుల్గా ఉన్నా, దాని పర్యవసానం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, ఆటోమేటిక్గా పైకే కదా వెళ్తుంది. అది ఆ ఆ అజంప్షన్ తీసుకోవాలి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మాత్రం మార్కెట్స్ ఆర్ మూవింగ్ అప్. ఇంకోటి ఏంటంటే, థర్డ్ టైం ఎప్పుడైనా డబుల్ టాప్ కానీ, డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ లేదా ట్రిపుల్ టాప్ అంటాం కదా, మూడు సార్లు పైకి వెళ్ళి మూడోసారి పైకి వెళ్ళినప్పుడు జనరల్గా వెళ్ళిపోతుంది పైకి. మూడు సార్లు వెళ్ళి రెసిస్టెన్స్ రావటం, మూడోసారి రెసిస్టెన్స్ జనరల్గా ఉండదు. రెండు సార్లు ఓకే. అలాగే బాటమ్, ట్రిపుల్ బాటమ్ వచ్చినప్పుడు కూడా ఆ మూడోసారి దిగిపోతుందని జనరల్గా, మూడోసారి కూడా మళ్ళీ సపోర్ట్ వస్తుందని లేదు. అదే ట్రిపుల్ బాటమ్, ట్రిపుల్ టాప్ థియరీ జనరల్గా. కానీ ఎక్సెప్షనల్గా ఏంటంటే ఇట్ మే గో అదర్వైజ్. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని దృష్ట్యా ఇప్పుడు ఎలక్షన్, పైగా ఎలక్షన్ ఒకటి ఉంది. ఎలక్షన్ రిజల్ట్స్ చాలా మెగా ఈవెంట్, మేజర్ ఈవెంట్ ఇది. అందువలన వాట్ ఐ అండర్స్టాండ్, వాట్ ఐ బిలీవ్ ఈజ్ మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్ టు మూవ్ ఇన్ ఏ డైరెక్షన్. ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఏంటంటే ఆన్ ది హయ్యర్ సైడ్, పై ఇది అప్ సైడ్ వెళ్ళటానికి ప్రాబబిలిటీ ఎక్కువ కనబడుతున్నది. అంతే మార్కెట్ గురించి. అయితే వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి. మూమెంట్ రేంజ్ చాలా స్మాల్ రేంజ్, పెద్ద రేంజ్లో ఏం మూవ్ అవటం లేదు. మరి వాలటాలిటీ లేదా అంటే, విక్స్ ఈరోజు వాలటాలిటీ కొంచెం తగ్గిందండి. తగ్గింది కాబట్టి కొద్దిగా 1.5%, 2% ఆ రేంజ్లో వాలటాలిటీ తగ్గితే తగ్గినట్లేం కాదు. వీ హ్యావ్ టు బి కాషస్ అండ్ కేర్ఫుల్. ఈ వాలటాలిటీ పెరిగిన మార్కెట్ పెరుగుతుందంటే, వాలటాలిటీ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. ఎందుకు స్పెషల్ కేస్ అంటే, దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎలక్షన్ టైం. మేజర్ ఈవెంట్ ఉంది. మేజర్ ఈవెంట్ ఉన్న దృష్ట్యా ఇప్పుడు వాలటాలిటీ అనేది సహజం. విక్స్ పెరక్క మానదు. అండ్ వన్ హ్యాస్ టు బి కాషస్ అబౌట్ ఇట్. మరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ఏమి లేదు. వెయిట్ అండ్ వాచ్. ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఏమీ చేయకుండా ఉంటే మంచిది, బాగుంటుంది. ఏమీ చేయక్కర్లేదు, వెయిట్ అండ్ వాచ్. తర్వాత తిరిగ్గా చూద్దాం. లెట్ us చెక్ వాట్ హ్యాపెన్స్. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్.
అండ్ గుడ్ నైట్.